భారతదేశ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద లాంగ్వేజ్ మోడల్ను నిర్మిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. దేశంలోని 140 కోట్ల మంది కోసం ఇప్పటికే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రజలే కేంద్రంగా యాప్లను రూపొందించేలా సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాలన్నారు ప్రధాని మోదీ. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం, డీప్ ఫేక్లపై ఉన్న ఆందోళనలను తొలగించాలన్నారు. పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం, పారదర్శకత పెంపొందించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థ, భద్రతను, సమాజాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుస్తోందని, ఈ శతాబ్దపు మానవతావాదానికి కోడ్ రాస్తోందన్నారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి ప్రధాని మోదీ పారిస్ కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో మాట్లాడిన ఆయన, పాలన అంటే ఆపదల నుంచి కాపాడటం, శత్రువుల నుంచి రక్షించడమే కాదు, ఆవిష్కరణలను ప్రోత్సహించటం కూడా అన్నారు. అలాంటి ఆవిష్కరణలను సమాజ హితానికి వినియోగించటం కూడా అన్నారు ప్రధాని మోదీ. తదుపరి ఏఐ యాక్షన్ సదస్సును భారత్లో నిర్వహించేందుకు సిద్ధమని ప్రధాని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనను ప్రధాని కొట్టిపారేశారు. టెక్నాలజీ వల్ల నిరుద్యోగం రాదని, ఉపాధి అవకాశాలు కొత్తగా ఏర్పడతాయన్నారు. పారిస్ వచ్చిన ప్రధాని మోదీకి సోమవారం రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ విందునిచ్చారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్తో సమావేశమయ్యారు.